హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోజిటెక్ తెలుగు. టెక్ న్యూస్ ఎపిసోడ్ 3కి స్వాగతం. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి JEDEC UFS 5.0 స్టోరేజ్ని లాంచ్ చేసింది. ఈ UFS 5.0 స్టోరేజ్ అనేది ఆల్మోస్ట్ డబుల్ స్పీడ్ అనేది ఉంటుంది అంటున్నారు. UFS 4.0 అండ్ 4.1తో కంపేర్ చేస్తే ట్రాన్స్ఫర్ డేటా స్పీడ్ అనేది UFS 4.0, 4.1 డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్ అనేది 5.8 GB/s ఉంటే UFS 5.0 డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్ అనేది 10.8 GB/s ఉంది. ఇది నిజంగా డబుల్ స్పీడ్ ఉంది. ఈ స్పీడ్ అనేది ఫ్యూచర్లో గేమింగ్ మొబైల్స్కి బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఆసూస్ నుంచి. ఆసూస్ వాళ్ళు 2 హ్యాండ్ హెల్డ్ గేమింగ్ కన్సోల్స్ అయితే లాంచ్ చేశారు ఇండియాలో. వాటి పేర్లు వచ్చేసరికి ROG Xbox Li, ఇది బేస్ మోడల్. ఇది ఇంకొకటి వచ్చేసరికి ROG Xbox Li X, ఇది టాప్ మోడల్. ఇవి 2 కూడా AMD Ryzen ప్రాసెసర్లతో వస్తున్నాయి. బేస్ మోడల్ వచ్చేసరికి క్వాడ్ కోర్ ప్రాసెసర్ తోటి వస్తుంది అండ్ టాప్ మోడల్ వచ్చేసరికి ఆక్టోకోర్ ప్రాసెసర్ తోటి వస్తుంది. బేస్ మోడల్ వచ్చేసరికి 16 GB ర్యామ్ 512 SSD తోటి వస్తుంది. టాప్ మోడల్ వచ్చేసరికి 24 GB ర్యామ్, SSD వచ్చేసరికి 1 TB తోటి వస్తుంది. అంతా ఓకే, కానీ ప్రైస్ అయితే చాలా ఎక్కువ అనిపిస్తుంది యాక్చువల్గా వీటికి. బేస్ మోడల్ వచ్చేసరికి 70,000 వరకు పెట్టారు. అలాగే టాప్ మోడల్ వచ్చేసరికి 1,15,000 వరకు పెట్టారు. ప్రైజెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ చిన్న హ్యాండ్ హెల్డ్ కన్సోల్స్కి అంతంత ప్రైజులు పెట్టి ఎలా కొంటారో ఏంటో చూడాలి జనాలు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి సామ్సంగ్ నుంచి. సామ్సంగ్ కొత్త 200 MP కెమెరా సెన్సార్ని అయితే లాంచ్ చేసింది. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఈసారి నాయిస్ డిటెక్షన్ అయితే 40% వరకు ఇంప్రూవ్ అవుతుందని చెప్తున్నారు. ప్లస్ ఈ సెన్సార్ తోటి 6x వరకు లాస్లెస్ జూమ్ అయితే చేయొచ్చు అని చెప్తున్నారు. అండ్ బెటర్ HDR పర్ఫార్మెన్స్ అని. అండ్ ఇప్పుడు ఏవైతే ఫ్లాగ్షిప్ సెన్సార్స్ ఉన్నాయో సేమ్ వాటిలాగాని ఇది కూడా 4K 120 FPS రికార్డ్ చేయగలదంట. ప్లస్ 8K 30 FPS, 1080 వచ్చేసరికి 240 FPS వరకు రికార్డ్ చేయగలదు అంటున్నారు. అండ్ ఈ సెన్సార్స్ వచ్చేసరికి 8-bit నుంచి 14-bit వరకు రా ఫార్మేట్ అయితే సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు వీళ్ళు. చూద్దాం, స్పెక్స్ అయితే బాగున్నాయి. ఈ సెన్సార్ని ఆల్రెడీ ఒప్పో వాళ్ళు అప్కమింగ్ ఫ్లాగ్షిప్ అయిన Find X9 Proలో యూజ్ చేశారు. చూద్దాం ఎలా పర్ఫార్మెన్స్ చేస్తుందో. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి సామ్సంగ్ నుంచి. సామ్సంగ్ అప్కమింగ్ ఫ్లాగ్షిప్ అయిన S26 Ultra డమ్మీ యూనిట్స్ అయితే లీక్ అయినాయి. ఇవి కలర్స్ అయితే చూసుకుంటే ఎగ్జాక్ట్గా iPhone 17 సిరీస్ని ఆల్మోస్ట్ ఫాలో అవుతున్నట్టు అనిపిస్తుంది. సేమ్ దీంట్లో కూడా ఒక ఆరెంజ్ కలర్ వచ్చింది. చూద్దాం ఇది రియల్ లైఫ్లో ఎలా ఉంటాయో. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మైక్రోసాఫ్ట్ నుంచి. మైక్రోసాఫ్ట్ Windows 10 అప్డేట్స్ అండ్ సెక్యూరిటీ సపోర్ట్ అయితే ఆపేస్తుంది ఈ నెల అక్టోబర్ 14th నుంచి. ఎవరైనా Windows 10 నుంచి అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు Windows 11కి. కాకపోతే ఇది సిస్టమ్ కాన్ఫిగరేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ సిస్టమ్ కాన్ఫిగరేషన్ సపోర్ట్ చేస్తుంటే కనుక అప్గ్రేడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఇంటెల్ నుంచి. ఇంటెల్ నెక్స్ట్ జనరేషన్ ప్రాసెసర్ సిరీస్ని అయితే వీళ్ళు ప్యాంథర్ లేక్ అని పిలుస్తున్నారు. వాటి స్పెక్స్ అయితే కొంచెం లీక్ అయినాయి. ఆ స్పెక్స్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఓవరాల్గా వాళ్ళు లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే ఈ జనరేషన్లో కోర్స్ అయితే కొంచెం ఇంక్రీజ్ చేశారు. సో మేబీ దాన్ని బట్టి చూసుకుంటే ఓవరాల్గా చాలా బెటర్గా ఉండొచ్చు అని అనిపిస్తుంది జనరల్గా చూడడానికి కూడా. వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం అయితే 30% పవర్ కన్జంప్షన్ అయితే తగ్గుతుందని చెప్తున్నారు. ప్లస్ ఓవరాల్గా 50% అయితే వాళ్ళు ఇన్బిల్ట్ గ్రాఫిక్స్ పరంగా పర్ఫార్మెన్స్ పరంగా ఇంప్రూవ్ అవుతుందని చెప్తున్నారు. సో ఎవరైనా PC బిల్డ్ చేసుకోవాలని అనుకుంటే కనుక, ఒకవేళ గేమింగ్ కోసం కానీ లేకపోతే ఏదైనా ప్రొడక్టివిటీ కోసం కానీ చేసుకోవాలనుకుంటే కనుక కొంచెం వెయిట్ చేయండి. మ్యాక్సిమం ఇది ఈ లీక్స్ ప్రకారం అయితే వాళ్ళు ఎర్లీ నెక్స్ట్ ఇయర్ అని చెప్తున్నారు. అంటే మేబీ మ్యాక్సిమం వచ్చేసరికి జనవరి ఫిబ్రవరిలో వచ్చేయచ్చు. సో వెయిట్ చేయండి. తర్వాత వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్ది అయితే మేబీ ప్రైజెస్ కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. సో దాన్ని బట్టి PC బిల్డ్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఎవరికైనా PC బిల్డ్ చేసుకోవాలని అనుకుంటే అంటే సపోజ్ గేమింగ్ కోసమని లేదంటే ప్రొడక్టివిటీ కోసమని ఏదైనా చేసుకోవాలని అనిపిస్తే కనుక కామెంట్స్లో మెన్షన్ చేయండి. నాకున్న నాలెడ్జ్ ప్రకారం నేను వాళ్ళకి ఏదన్నా సజెషన్స్ ఇవ్వగలను. ఇవే ఫ్రెండ్స్ ఈరోజు టెక్ న్యూస్ అయితే. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. ఒకవేళ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.